ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి శుభాలు నేను తెలియజేస్తుంటున్నాను. మనము క్రిస్మస్ మాసములోనికి ప్రవేశించి ఉంటున్నాం. అంటే క్రిస్మస్ అంటేనే ఇది ఒక నెల రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవం కాదు. ప్రపంచమంతా కూడా 2-3 నెలలు ఈ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అనగానే మరి సంతోషకరమైనటువంటి మాసము, ఆనందకరమైనటువంటి మాసము, అందరి హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషము చోటు చేసుకున్నటువంటి ఈ మాసం. ఎందుకు అని అనుకుంటే, క్రీస్తు యేసు ఈ లోకంలో శరీరధారిగా అవతరించినటువంటి ఆ రోజును మనము ఎదుర్కొనేందుకు మనము సిద్ధపాటు కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఆ సంతోషమైనటువంటి వాతావరణంలో మనం ఉన్నట్లుగా మనము గమనించగలం. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి జీవితంలో డిసెంబర్ మాసము అన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి మాసంగా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ ఈరోజు మనము ధ్యానించనటువంటి అంశము స్థలము లేని సత్రము. జ్ఞాపకం చేసుకోండి, స్థలము లేని సత్రము. ఈ విషయాన్ని మనము ధ్యానములో మనం వెళ్ళకముందు ఒక్క నిమిషం మనము ప్రార్థనలో గడిపి దైవ వాక్కులు మనకు వినిపింపబడే విధంగా ప్రార్థనలో గడుపుదాము. అత్యంత ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు నాయనా, స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్థలము లేని సత్రము అన్నటువంటి ఈ గంభీరమైనటువంటి ఈ వాక్కులను తండ్రి మేము ధ్యానించుటకు మీరు మా కృప చూపించినారు, నడిపించినారు. స్తోత్రాలు. ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలను మేము తెలుసుకొనగలిగేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని మాట్లాడుచున్నటువంటి నాతో కూడా మీరు తోడైండి నడిపించి ఈ సత్యాలను తండ్రి బిడ్డలతో పంచుకునే కృప నాకు చూపించి నీ జ్ఞానం చేత నింపుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. స్థలము లేని సత్రం. సత్రంలో స్థలము లేదు అన్నటువంటిది మనము చూస్తున్నాము. లూకా పత్రిక, లూకా రాసినటువంటి సువార్త మనము జ్ఞాపకం చేసుకోగలిగితే 2వ అధ్యాయంలో 1వ వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది మొదటి ప్రజాసంఖ్య. అంటే ఆయన ఆజ్ఞాపించిందే కైసరు ఔగుస్తు అనేటువంటి ఆయన ఈ ప్రజా సంఖ్య అనేది ఉంటుంది ఈ ప్రపంచంలోనే మొదటిగా చూస్తున్నాం మనం. సో ఆ ప్రజా సంఖ్యలో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి అన్నటువంటిది మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని గర్భములో మోస్తూ ఉన్నటువంటి మరియ గారు, మరి ప్రధానము చేయబడినటువంటి యోసేపు గారు ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు వారు మరి నజరేతు నుంచి బెత్లెహేమునకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారికి సత్రములో స్థలము లేకపోయింది. ఒకవేళ బహుశా మనం ఆలోచన చేయగలిగితే అందరూ ప్రజా సంఖ్యలో రాయబడాలి అన్నటువంటి ఆశ కలిగి మరి మనము రాయబడకపోతే మన పరిస్థితి ఏంటి అని సర్వజనాంగము అక్కడికి వచ్చి ఉండొచ్చు. కాబట్టి సత్రములో స్థలము లేకుండా పోయి ఉండవచ్చు అని మనం ఆలోచన చేయవచ్చు. కానీ ఈ సత్రాన్ని గురించి దైవవాక్యము మనకు బోధిస్తున్నటువంటి అనేకమైనటువంటి వర్తమానాలు మనం ఎన్నో వింటా ఉన్నాము ఇప్పుడు. కానీ ఈ స్థలము లేని సత్రం ఏమిటి అని మనము అవగాహన కలిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. ఏంటి ఈ సత్రం? ఎవరిది ఈ సత్రం? ఈ సత్రము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీన్ని మరి ఆ సత్రాన్ని మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు ఈ సత్రం గురించి
వెళ్ళి ఆ సత్రంలో సేద తీర్చుకోవచ్చు. అనాథలు కానీ, బాటసారులు కానీ, దిక్కులేనటువంటి వాళ్ళు కానీ, దిక్కుతోచనటువంటి వారు, విడవబడినటువంటి వారు, ఎంతమందిని మనం ఆలోచన చేసినా కూడా సత్రాల్లో వారికి ఆశ్రయం ఉంటుంది. మరి సత్రం ఎవరిది అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే దైవ వాక్యంలో నుంచి మనం కొన్ని వాక్యాలు మనము పరిశీలన చేద్దాము. బెత్లెహేము అన్నటువంటి ఆ గ్రామంలో ఇది చారిత్రాత్మకమైనటువంటి ఆ ప్రదేశం. అది దీని గురించి మనం ఆలోచన చేస్తే రూతు గ్రంథంలో ఎక్కువగా ఈ బెత్లెహేమును గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ఎందుకు రూతు గ్రంథంలోనే వ్రాయబడింది అని అనుకుంటే, రూతు గ్రంథంలో మరి నయోమి అన్నటువంటి ఆమె కరువు సంభవించినందువల్ల ఆమె మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా మనకు బాగా తెలుసు. తర్వాత వాళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తాము. రూతు కూడా నయోమితో పాటు ఈ బెత్లెహేముకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ బోయజు అన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఈ రూతు గ్రంథం అంతా బాగా పరిశీలన చేయగలిగితే బెత్లెహేంలోనే ఇదంతా జరుగుతూ ఉంటుంది. మరి బోయజు అన్నటువంటి వాడు బెత్లెహేము వాస్తవ్యుడు. ఆయన ఒక గొప్ప రైతు. అంత మాత్రమే కాదు, ధనవంతుడు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ గమనిస్తే బోయజు అన్నటువంటి అతను ధనికుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చరిత్ర అంతా మనకు బాగా తెలుసు కాబట్టి నేను లోతులోకి వెళ్ళడం లేదు. మరి బోయజు పొలములో రూతు పరిగెలు ఏరుకున్నట్టుకు వెళ్ళడం ఇవన్నీ చూస్తాము. బోయజు రూతును వివాహం చేసుకున్నట్లు కూడా మనము బైబిల్ వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే వివాహము చేసుకుందాము అని ఆలోచన వచ్చిందో బోయజుకు, ఆయన ఒక మంచి ఇల్లును రూతు కోసం కట్టినట్లుగా మనము చారిత్రాత్మకంగా అనేక కామెంటరీస్ మనము చదివితే అర్థమైపోతుంది. ఆయన ఎంతగా ఆమెను ప్రేమించాడు అన్నదానికి సాదృశ్యంగా ఆయన ఒక మంచి ఇల్లు రూతు కోసము కట్టినట్లుగా కూడా మనము అనేక చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు కామెంటరీస్ చదివితే చారిత్రాత్మకంగా అది చెడగొట్టేదానికి ఎవరికి వీల్లేదు. ఆ విధంగా బోయజు రూతు కోసం ఒక మంచి ఇల్లు కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సంసారం బాగా జరుగుతూ ఉంది. దేవుడు వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించాడు. మరి వారికి గర్భఫలాన్ని దయచేసినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. వారు వైవాహిక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత దేవాది దేవుడే వారిని ఆశీర్వదించి వారికి ఒక సంతానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం వాక్యంలో. ఆ సంతానమే ఒబేదు అన్నటువంటి సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బోయజు రూతులను ఆశీర్వదించి దేవుడు వారికి ఇచ్చినటువంటి సంతానమే ఒబేదు అన్నటువంటిది మనం వాక్యంలో చదువుతున్నాం. ఇశ్రాయేలుల చరిత్ర అంతా కూడా మనము ఆలోచన చేయగలిగితే వారికి యెహోషువ ఈ కనానులో ఉన్నటువంటి ఈ భూమినంతా కూడా, వారికి ఉన్నటువంటి భూమినంతా కూడా పంచి ఇచ్చినట్లుగా చూస్తాం మనం. అంటే వారికి పిత్రార్జితంగా ఇచ్చినటువంటి ఆ ఆస్తుల యందు వారు ఏ మాత్రము కూడా అంటే వేరే వాళ్లకు ఇచ్చేదానికి కానీ అమ్మేదానికి కానీ వారు ఇష్టపడరు. మా పితరులు మాకు ఇచ్చింది అన్నటువంటిది వారికి చాలా ఆ నమ్మకము. దేవుడు మాకు ఇచ్చినాడు, ఇది మేము పోగొట్టుకోకూడదు అన్నటువంటిది మనం చూస్తాం. ఆదికాండంలోనే మనం చూస్తాం. 17వ అధ్యాయము 8వ వచనములోనే మనం చూస్తాం. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి
వారికి దేవుడనయ్యుండు. అంటే నిత్యము ఇంక మీరు టెంపరీగా కాదు, తరతరాలకు ఈ భూమి ఉన్నంత వరకు నిత్యంగా నిత్య జీవము ఎట్లనో నిత్య నరకం ఎట్లనో ఈ నిత్య స్వాస్థ్యం కూడా అటువంటిదే. నిత్యంగా ఈ భూమి ఉన్నంత వరకు మీకు స్వాస్థ్యంగా ఇచ్చేస్తున్నాను అని దేవాది దేవుడే చెప్పినట్లుగా మనం అపోస్తుల కార్యంలో పౌలు కూడా సెలవిస్తున్నాడు. అదేవిధంగా 13వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 19వ వచనం, మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చేదను. అంటే వారికి ఆస్తి అంతా పంచి ఇచ్చేసాను ఈ కనాన్ దేశంలో. ఇది మనం గమనించవలసినటువంటి ఒక సత్యం. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది, బోయజుకు కూడా ఈ విధంగా ఆస్తి అంతా సంక్రమించింది. ఎక్కడ సంక్రమించింది? బెత్లెహేములో సంక్రమించింది. ఆయన రూతును ప్రేమించి ఆమె జ్ఞాపకార్థంగా ఒక మంచి ఇల్లు కట్టాడు. అక్కడ వారు ప్రారంభించినటువంటి వారి దాంపత్య జీవితములో వారికి ఒబేదు అన్నటువంటి కుమారుడు కలిగినట్టుగా ఉంటున్నాడు. ఒబేదు ఎప్పుడైతే పెళ్లి ఈడికి వచ్చాడో, యవనస్తుడుగా ఉన్నాడో, అప్పుడు మరి బోయజు ఆలోచన చేసి ఒబేదుకు రూతుకు కట్టించినటువంటి ఆ ఇంటిని ఆయనకు అప్పజెప్పి, అంత మాత్రమే కాదు, ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఆస్తులన్నిటికి కూడా ఆయనకు ఉన్నటువంటి సర్వ ఆస్తిని స్వాస్థ్యముగా వచ్చినటువంటి అన్నీ కూడా పిత్రార్జితంగా ఆయనకు వచ్చినటువంటివన్నీ కూడా బోయజు మరి ఒబేదుకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తాం వాక్యంలో. అంత మాత్రమే కాదు, ఇంకొక స్టెప్ మనకు ముందుకు పోతే, ఒబేదు ఆ గృహములో నివసిస్తున్నాడు. ఒబేదు కూడా పెళ్ళి ఈడుకొచ్చినాడు. మరి దేవుడు కూడా వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మరి వారికి ఒక సంతానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ సంతానమే యెషయి. బోయజు కుమారుడైనటువంటి ఒబేదుకు ఆస్తి అంతా ఇచ్చాడు స్వాస్థ్యంగా. మరి ఒబేదు ఎప్పుడైతే యెషయి ఆయన గర్భాన పుట్టినాడో, తర్వాత కాలంలో ఆయన రూతుకు చిహ్నంగా ఉన్నటువంటి ఆ ఇంటిని, ఆ పరిసర ప్రాంతాల్లో బెత్లెహేములో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా యెషయికి అప్పచెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తాను. అంటే పిత్రార్జితం ఇదంతా కూడా, ఒకరి తర్వాత ఒకరికి. అంటే ఈ అప్పగించేట తరంలో మరి బోయజు చనిపోతాడు, మరి ఒబేదు చనిపోతాడు, మరి యెషయి కూడా చనిపోతాడు. ఈ విధంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి యెషయికి కూడా ఇవన్నీ కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి యెషయి మరి దాంపత్య జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి వారి గర్భంలో మనకందరికీ తెలుసు వారి సంతానంలో అనేక మంది కుమారులు పుడతారు. కానీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు మనం ఆలోచన చేస్తే సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకింపబడినటువంటి దావీదును గురించి మనం ఆలోచన చేయవచ్చు. అందరూ కుమారులను యెషయి నిలబెట్టినా కూడా ఎవ్వరిని కూడా దేవుడు అంగీకరించలేదు. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదును చూపించినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే బోయజు ఒబేదుకు ఈ పిత్రార్జితాన్ని అంతా కూడా అప్పజెప్పినాడు. ఒబేదు యెషయికి అప్పజెప్పినట్లుగా మనము చూస్తున్నాము. యెషయి ఈ ఆస్తిని అంతా కూడా దావీదుకు అప్పజెప్పినట్లుగా మనం, ఎందుకు దావీదుకు అప్పజెప్పినాడు అంటే, చాలా దావీదు కంటే పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు కదా అని మనం ఆలోచన చేయవచ్చు. కానీ యెషయి ఒక ఆలోచనాత్మకమైనటువంటి దృక్పథములో ఈ ఆస్తినంతటిని కూడా, పిత్రార్జితం అంతటిని కూడా దావీదుకు అప్పజెప్పినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ
ఇదే క్రమంలో మనం ఆలోచన చేస్తే దావీదు ఈ పిత్రార్జితం అంతటినీ కూడా, ఈ ఆస్తిని అంతటినీ కూడా మరి రూతుకు ఆయన ప్రేమ కలిగి ఆ గృహాన్ని నిర్మించి మరి వంశపారంపర్యంగా ఆ ఇంటిని మరి వీరందరికీ ఇస్తున్నాడు. బోయజేమో ఓబేద్కి ఇచ్చాడు, ఓబేదేమో యెషయికి ఇచ్చాడు. యెషయి దావీదుకు ఇచ్చేటప్పటికీ మరి కొన్ని సమస్యలు ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాక్యంలో మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యెషయి కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ ఆస్తినంతా దావీదుకు నేను అప్పజెప్పితే దావీదు అప్పటికే 12 గోత్రాలను పరిపాలించేటువంటి ఒక రాజుగా ఎదిగిపోయినాడు. ఆయన బెత్లెహేములో లేడు, యెరూషలేములో ఉన్నాడు, రాజధాని యెరూషలేములో ఉన్నాడు ఆయన. కానీ ఈ ఆస్తులన్నీ ఒకవేళ దావీదుకు అప్పచెప్తే ఆయన వచ్చేది లేదు, పోయేది లేదు. ఈ బెత్లెహేముకు ఆయన వచ్చేది లేదు. మరి ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది? ఒకవేళ యెషయి ఆయన కుమారులు చాలామంది ఉన్నారు, వారికి అప్పచెప్దామంటే వారు కూడా సౌలు దగ్గర బాగా పనిచేసి అత్యధికమైన ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు కూడా స్థిరపడిపోయి ఈ బెత్లెహేముకు వచ్చే స్థితిలో కూడా వాళ్ళు లేరు. అప్పుడు యెషయి ఆలోచించి ఈ ఆస్తిని దావీదుకు ఇచ్చినట్లుగా మనము చూస్తాము. దావీదు ఎవరికి ఇవ్వాలి? ఈ ఆస్తినంతా పిత్రార్జితంగా సంక్రమించిన ఆస్తిని దావీదు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ కుమారులలో ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి. ఇది వారి కుటుంబ ఇశ్రాయేలీలో యూదుల్లో వచ్చినటువంటి సంప్రదాయము. పిత్రార్జితం ఎవరు కూడా వదులుకోరు. దావీదుకు ఇదంతా కూడా ఎందుకు దావీదుకు ఇచ్చినాడంటే ఆయన రాజు కాబట్టి, ఇదంతా రాజు ఆధీనంలో ఉంది కాబట్టి ఎవరు కూడా దాని మీద కన్ను వేయరు, దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం కూడా చేయరు అన్నటువంటి దృక్పథం కలిగి యెషయి దావీదుకు రాజుకు ఆధీనంలో ఉంటే ఇది మనకు ఎప్పటికైనా కూడా ఎవరి అన్యాక్రాంతము కాదు అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో యెషయి దావీదుకు అప్పచెప్పినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ దావీదు తరువాత ఎవరికి అప్పచెప్పినాడు ఈ ఆస్తి అంతా? వాళ్ళ కుమారులకు ఎవరికోవరికి అప్పచెప్పినాడంటే కానే కాదు. దావీదు ఈ ఆస్తినంతా కూడా ఎవరికి అప్పచెప్పినాడు అని దైవ వాక్యంలో మనము ఆలోచన చేయగలిగితే కిమ్హాము అన్నటువంటి అతనికి ఈ ఆస్తినంతా అప్పచెప్పినట్లుగా మనము చూస్తాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానించేటప్పుడు మనము సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే దావీదు తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటుతో అతనే రాజుని ప్రకటించుకొని దావీదును వేటాడుతూ మరి దావీదునే ముప్పు తిప్పలు పెట్టినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నాం. సొంత కుమారుడు అబ్షాలోము. అప్పుడు దావీదు పారిపోయి యెరూషలేము పట్టణం నుంచి ఆయన పారిపోయి మహానయీము అన్నటువంటి ఒక కొండ ప్రాంతాలకు ఆయన సమూహముతో ఆయన అనుచరులతో పారిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. సత్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఈ సత్రము? స్థలము లేని సత్రము అన్నటువంటి వాక్యాన్ని మనం ఆలోచన చేయగలుగుతున్నాం. దావీదు ఎప్పుడైతే అబ్షాలోము తరుముచూ ఉన్నప్పుడు ఆయన తప్పించుకొని కొండ ప్రాంతాలకు వెళ్ళిపోయినాడో అప్పుడు సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 27 నుంచి మనము 3 వచనాలు మనం చదువుదాము. 27, 28, 29.
సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 27, 28, 29. దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణ వాసుడైన నావాషు కుమారుడగు షోబియుడును లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగలెము ఊరివాడును గిలాదీయుడైన బర్జిల్లయి అనేటువంటి పేరు మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ ఈ బర్జిల్లయి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. బర్జిల్లయి ఆస్తిపరుడు, అధికారము కలిగినటువంటి వాడు, ఉన్నతమైనటువంటి వాడు. ఆ ప్రాంతంలో మహానయీము అన్నటువంటి ప్రాంతంలో బర్జిల్లయి అన్నటువంటి వాడు మంచి ఆస్తిపరుడు. రాజు ఈ విధంగా అరణ్యాలకు రావడమా అని ఆయన ఏం చేశాడు చూద్దాం. 28వ వచనంలో, అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చాను. అంటే దావీదు మహారాజు అబ్షాలోము సొంత కుమారుడు తరుముతూ ఉంటే ఆ మహానయీము అన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ బర్జిల్లయి అతను ఇవన్నీ కూడా సమకూర్చినట్లుగా మనము దైవవాక్యంలో చూస్తూ ఉన్నాం. 19వ వచనంలోనే మనము 19వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఇవంతా అయిపోతుంది. మరి కుమారుడు అబ్షాలోము కూడా చనిపోతాడు. మనకు బాగా తెలుసు ఇవన్నీ కూడా. తర్వాత అబ్షాలోము చనిపోయిన తర్వాత రాజు చాలా దుఃఖిస్తూ, ఏడుస్తూ, ప్రలాపిస్తూ ఇవన్నీ కూడా మనం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 31వ వచనంలో మనం చూస్తే సమూయేలు రెండవ గ్రంథం 19వ అధ్యాయము 31 నుంచి చూస్తే ఈ బర్జిల్లయి అన్నటువంటి అతను నది యువతలకి వచ్చి కొంత దూరం మాత్రం వస్తాము రాజా, నీ అంతటువంటి నీతి గలవాడు, నీ అంతటువంటి మంచివాడు లేడు, నేను చేసింది చాలా తక్కువ, నీకు ఇవన్నీ కూడా నీకు ఇచ్చినాను అని అనేటప్పుడు దావీదు ఏమంటాడంటే, లేదు, నీవు నాతో పాటు వచ్చేసేయాల, నీవు వచ్చిన తర్వాత నా ప్రక్కలోనే ఉండాలి, నా హోదా నీకు వస్తాను, నాతో సమానంగా నిన్ను చూసుకుంటాను, నువ్వు రాజభోగాలన్నీ కూడా నీకు ఇస్తాను, నీవు నాతో వచ్చి నేను అనుభవించేటివన్నీ కూడా నీకు ఇస్తాను అని బర్జిల్లయితో దావీదు మహారాజు సెలవిచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాను. కానీ బర్జిల్లయి ఏమంటాడంటే, నేను 86 సంవత్సరాలు, నాకు ఇప్పుడు వృద్ధుడనైపోయినాను, నేను సుఖము దుఃఖము అనేటువంటిది నాకు తెలియదు, దాని భేదమే నాకు తెలియని వాడనే ఉంటున్నాను, నేను ఎంతకాలం బతుకుతానో నాకే తెలియదు. కానీ కన్నులకు ఇంపైనటువంటి మరి నృత్యాలు అవన్నీ చేసేటప్పుడు ఆ నృత్యాలను కూడా నేను చూడలేను. రాజు సముఖంలో ఇవన్నీ ఉంటాయి, నృత్యాలు ఉంటాయి, అందరూ కూడా డ్యాన్సులు చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, నాకు అవి కూడా చూసేటువంటి, ఎందుకంటే నాకు 86 సంవత్సరాలు, కన్నులు కూడా సరిగా మరి చెవులకు ఇంపైనటువంటి గానాలు, ప్రతి గానాలు, అబ్బా సంగీత నాదాలు నీ సన్నిధిలో వినిపిస్తూ ఉంటారు. కానీ నా చెవులు మందము, నాకేం వినిపిస్తాయి, ఈ వయసులో మీరు వచ్చి నీ సన్నిధిలో నేనేం చేయాలి, నేను మిగుల ఆస్తిపరుడను, నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు, కాబట్టి నా తల్లిదండ్రులు నిద్రించినటువంటి ఆ స్థలంలోకి నెమ్మదిగా వెళ్ళిపోతాను, నన్ను బలవంతం చేయొద్దు అని బర్జిల్లయి అన్నటువంటి అతను రాజుకు విన్నపం చేసి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీకు అంతగా ఇది ఉంటే నా కుమారుడు ఒకతను ఉన్నాడు, కింహాము అన్నటువంటి కుమారుడు నాకున్నాడు, ఆ కింహామును మీరు తీసుకొని వెళ్ళండి,
ఆ కింహాముకు నాకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆయనకు చేయండి. వాడు యవనస్తుడు, వాడు అన్నీ తెలుసు కాబట్టి, వయస్సు ఉంది కాబట్టి వానికి మీరు చేయండి అంటే రాజు దానికి సమ్మతించినట్లుగా మనం చూస్తాము. కింహామును దావీదు మహారాజు తన ఆస్థానంలోనికి తీసుకొని వచ్చినట్లుగా చూస్తాం. కానీ ఒక విషయం మనం ఆలోచన చేస్తే, దావీదు కింహామును ఆల్రెడీ వాళ్ళ కుమారుడు అబ్షాలోము చనిపోయినాడు. కుమారుని స్థానంలో మరి దావీదు అంతకంటే ఎక్కువ, కుమారులలో కంటే ఎక్కువగా ఈ కింహామును ప్రేమించినట్లుగా మనం చూస్తాం. మరి దావీదు ఏం చేశాడు అంటే మనం ఇప్పుడు వాక్యంలోనికి వస్తాం. బోయజు ఓబేదుకు పిత్రార్జితముగా వచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అంతగా ఇచ్చినట్లు చూస్తున్నాము. ఓబేదు యెషయికి ఇచ్చినట్లుగా చూస్తున్నాము. యెషయి దావీదుకు ఇచ్చినట్లుగా చూస్తున్నాము. దావీదు కుమారుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి ఈ కింహాముకు ఈ రూతు బోయజు వారిద్దరూ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ ఇంటిని, బెత్లెహేములో ఉన్నటువంటి ఆ ఆస్తులన్నింటినీ కూడా కింహాముకు దారాదత్తం చేసినట్లుగా మనము చూస్తాం వాక్యంలో. ఇవన్నీ కూడా మనము వాక్య పరిశోధనలోనికి వెళ్ళాలంటే కొన్ని కామెంటరీస్ మనం బాగా చదవాలి. ఎవరు ఏ విధంగా చెబుతున్నారు కామెంటరీస్ కాకుండా చరిత్ర కూడా మనం చూడాలి. చరిత్ర ఏమి చెప్తా ఉంది, చరిత్ర ఎవరు చెడపలేరు. కాబట్టి మాథ్యూస్ ఫూలేస్ కామెంటరీ కానీ లేకపోతే గిల్స్ ఎక్స్పోజిషన్ అన్నటువంటిది కూడా మనము చూడగలిగితే ఈ చరిత్ర అంతా కూడా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే దావీదు ఈ కింహాము అన్నటువంటి బర్జిలయ కుమారునికి ఈ ఆస్తి అంతా దారాదత్తం చేస్తాడో, కింహాము ఏం చేయాలా? ఆస్తినంతా కూడా పరిరక్షణలో తీసుకొని బాగు చేస్తూ ఉంటాడు. కానీ అనుకునేటువంటి ఒక సంఘటన వారి జీవితంలో, కింహాము జీవితంలో మనము చెవి చూస్తుంటున్నాము. అది ఏమేనంటే, బర్జిలై వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి వార్త ఈ కింహాముకు తెలుస్తుంది. అప్పుడు కింహాము ఎంతో బాధపడి నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఏదైతే దావీదు బెత్లెహేములో ఉన్నటువంటి ఈ రూతు బోయజు వారి జ్ఞాపకార్థం ఉన్నటువంటి ఆ ఇంటిని, ఆ చుట్టుపట్ల ఉన్నటువంటి ఆస్తులన్నింటిని కూడా ఆ విధంగానే విడిచిపెట్టేసి ఈ గృహము బోయజు రూతు అన్నటువంటి వారి గృహాన్ని నేను ఇట్లే వదిలిపెట్టిపోతే ఇది పాడుపడిపోతుంది అనేటొక ఉద్దేశంతో ఈ కింహాము ఏం చేస్తాడంటే ఒక మంచి తలంపు కలిగి ఈ రూతు బోయజు వారు సంసారము చేసినటువంటి ఆ ఇంటిని ఒక సత్రంగా మార్చి పడేస్తాడు. ఎందుకంటే ఇది సత్రంగా మారితే ఐగుప్తు దేశానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బెత్లెహేము గుండానే వెళ్ళాలి, ఈ సత్రం అంటే ఈ ఇంటి గుండానే వెళ్ళాలి. కాబట్టి ఈ యాత్రికులంతా కూడా అందరూ కూడా ఎవరికైతే ఆశ్రయం కావాలో వారందరూ ఇక్కడ సేద తీరుస్తారు, ఇక్కడ బాగా శుభ్రం చేస్తారు, మరి ఇక్కడ దీన్ని బాగా చూసుకుంటారంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ కింహాము ఈ రూతు బోయజుకు ఉన్నటువంటి ఆ ఇంటిని గెరూతు కింహాము అన్నటువంటి పెద్ద హెడ్డింగ్ పెట్టేసేసి రాతిని తొలపించి ఆయన వారి ఇంటిని సత్రంగా మార్చినట్లుగా మనము వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే మీకు మనకందరికీ బాగా అర్థం కావాలి అని అంటే స్థలము లేని సత్రము అన్నటువంటి విషయాన్ని మనము ధ్యానిస్తాం. ఇర్మియా గ్రంథము మనము ఆలోచన చేయగలిగితే ఇర్మియా 41వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. చివరి 18వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే
అక్కడ ఇష్మాయేలు వారిని చంపేసిన తర్వాత వీరు బబులోను రాజు దేశము మీద అధికారిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదాం అనుకొని బెత్లెహేమునకు దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. అంటే వీరు ఆ మార్గంలో భయపడి వెళ్ళిపోతూ ఉన్నారు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అనేటువంటి అతన్ని వీరు చంపినందువరకు భయపడిపోయి మనం ఇక్కడి నుంచి పారిపోదాము అనుకొని వారు ఐగుప్తుకు పారిపోయేటప్పుడు మధ్యలో ఈ సత్రం తగిలింది వాళ్ళకు. కాబట్టి వారు ఆ గెరూతు కింహాము అనేటువంటి సత్రములో వారు సేద తీర్చుకున్నట్లుగా వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అంటే ఇది ఈ సత్రము అన్నటువంటిది వంశపారంపర్యంగా ఈ రూతు బోయజు వారి గృహమది. ఇది వంశపారంపర్యంగా పిత్రార్జితముగా వారికి వస్తున్నటువంటి స్వాస్థ్యము. బోయజు ఎవరికి ఇచ్చినాడు? వారి మొదటి కుమారుడు ఓబేదుకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఓబేదు ఏం చేశాడు? ఆ ఆస్తులన్నిటినీ కూడా యెషయికి ఇచ్చినట్లుగా చూస్తాం. యెషయి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దావీదు వాళ్ళ కుమారులకు ఎవరికి ఇవ్వకుండా మరి బర్జిల్లై ఎంత సహాయం చేసినాడు నాకు. బర్జిల్లై లేకపోతే నేనుంటానా? మహానయము అరణ్యములో నేను దీనుడనై ఉండగా బర్జిల్లై ఇంత సహాయం చేసినాడు. కాబట్టి అతని కుమారునికి నా కుమారునిగా నేను స్వీకరిస్తాను. కింహాము ఎవరు కాదు, బర్జిల్లై కుమారుణ్ణి దావీదు కృతజ్ఞత కలిగి కింహామునే తన స్వాస్థ్యంగా తన కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించి ఆస్తులన్నింటినీ అప్పగించినట్లుగా చూస్తాం. కాలక్రమంలో బర్జిల్లై చనిపోవడము, దీన్ని సత్రంగా మార్చడము, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సత్రంలో ఆ హైవేలో వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరూ కూడా సత్రంలో సేద తీరుస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ వాక్యములో మనము ఆలోచన చేయగలిగితే స్థలము లేని సత్రం 2000 సంవత్సరాల తర్వాత వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య జన్మించినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో శరీరధారిగా జన్మించినప్పుడు కైసరు ఔగుప్తు వలన ప్రజాసంఖ్య రాయబడుటకు వారు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు సత్రములో వారికి స్థలము లేదు అని మనం చదువుతున్నాం. ఆ సత్రానికి వారసుడెవడు? దావీదు వంశములో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే దానికి వారసుడు. దావీదు కుమారుడు అని పిలువబడినటువంటి యేసుక్రీస్తుకు స్వాస్థ్యంగా ఆ సత్రము రావాలి. సత్రములోనే స్థలము లేనటువంటి వాడిగా పశువుల పాకలో మరియమ్మ యోసేపు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. స్థలము లేనటువంటి సత్రం, సత్రానికి ఎంత చరిత్ర ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సత్రము యేసయ్యని సృష్టికర్త, ఆయన ఈ సర్వమును సృష్టించిన సృష్టికర్త ఇటువంటి భౌతికమైనటువంటి వాటి మీద స్వాస్థ్యాన్ని పొందేదానికి వచ్చాడా? కాదు. నీవు నేను మనమందరం కూడా ఆయనకు స్వాస్థ్యమైన, ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చేందుకు ఈ లోకానికి వచ్చినట్టుగా పరలోకములో మనమందరూ కుమారులు కుమార్తెలుగా ఆయన అంగీకరించి పరలోకములో మనకు స్వాస్థ్యమైనటువంటి గృహాలు ఆయన ఇచ్చేదానికి ఈ లోకానికి వచ్చినాడు అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియుల వాడుగా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును గూళ్ళుండెను, కానీ
మనుష్య కుమారుడు తల దాల్చుకొనుటకు స్థలమైనను లేకపోయేను అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది మనల్ని బిడ్డలుగా స్వీకరించి మనకు నిత్య స్వాస్థ్యాన్ని పరలోక రాజ్యములో ఇచ్చేందుకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకొనుటకు ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇతమైతే మరి వచ్చేటువంటి వారం మనము పరలోక సౌధమైనటువంటి పశువుల పాక, పరలోక సౌధమైన పశువుల పాక, యేసుక్రీస్తు ప్రభువారు సత్రములో స్థలము లేనందువల్ల పశువుల పాకలోకి వెళ్ళినటువంటి వృత్తాంతాన్ని మనము ధ్యానిస్తాము. నెక్స్ట్ వీక్ మనము వచ్చేటువంటి వారంలో మనము పరలోక సౌధమైనటువంటి పశువుల పాక అన్నటువంటి మనము అంశాన్ని ధ్యానిస్తాము. అంతవరకు దేవుడు మనకు తోడైండి ఈ నిత్య స్వాస్థ్యాన్ని మనం అనుభవించుటకు కృప చూపించి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని దీవెనలు మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్.